ప్రకాష్ ఆ రోజు 7 గంటలకల్లా ఫ్యాక్టరీ స్థలానికి వచ్చాడు. రాత్రి చిన్న వర్షం కురవటం చేత పొదల మీద సున్నపురాళ్ళ మీద ఉన్న తడి ఎండకు వెండి తీగల వలె మెరిసిపోతుంది. చల్లని గాలి ఒంటిలోనికి చొచ్చుకుపోతుంది. ఫ్యాక్టరీ గోడలు లేచాయి. సిమెంట్కి కావలసిన సున్నపురాలను ఎంత లోతు వరకు తవ్వి తీయవలసింది, ఎంతెంత దూరం వ్యాపించి ఉన్నది ఆ రోజు మార్పు చేయటానికి వచ్చాడు. ఇంతలో ఇంటి దగ్గర నుంచి ఒక కుర్రాడు పరిగెత్తుకుని వచ్చాడు. అయ్యగారు, అయ్యగారు అని ఊపిరాడక విషయం చెప్పలేకపోయాడు. ఏమయ్యిందిరా, ఏమైందసలు అని గట్టిగా అన్నాడు ప్రకాష్. పెద్దయ్యకు గుండెలో నొప్పి వచ్చిందట, ఎట్లాగో చేస్తున్నారు అని అనగానే వెంటనే బయలుదేరాడు ప్రకాష్. డాక్టర్ వచ్చి పరీక్ష చేస్తున్నాడు. ఆ ఊరు మొత్తానికి ఉన్నది ఒక డాక్టరే. ఎప్పుడు వెళ్ళినా నా దగ్గర ఈ మందులు లేవు, కర్నూలుకు పోయి తెచ్చుకోండి అను, నా దగ్గర సామాను లేదు, ఏం చేయాలి అను అంటాడు. వెంకటనాయుడు గుండె నొప్పి తగ్గటానికి ఒక ఇంజెక్షన్ చేశాడు. ఇది మొదటిసారి కాబట్టి పర్వాలేదు, తర్వాత రెండవసారి వస్తే చాలా కష్టమని చెప్పాడు డాక్టరు. మోహన్, పద్మ, శారద అందరూ ఆందోళనగా కనిపించారు. ప్రకాష్ ఒక మూల నిల్చున్నాడు. ఒక అరగంట తర్వాత వెంకటనాయుడు కళ్ళు తెరిచాడు. ఎందుకిలా అందరూ నిల్చున్నారు, వెళ్ళండి, నాకు బాగానే ఉంది, ఏం భయపడవద్దు అని నాయుడు మెల్లగా అన్నాడు. ప్రకాష్, నీవింకా వెళ్ళలేదా? వెళ్ళు బాబు, తొందరగా సిమెంట్ ఫ్యాక్టరీ త్వరగా పూర్తయ్యేటట్లు చూడు, నేను చనిపోయేలాగా దాన్ని చూడాలి. అంత మాట అనవద్దు, మీరు 100 ఏళ్ళు బ్రతుకుతారు ప్రకాష్ అన్నాడు. ఎవరు ఎంతకాలం బ్రతుకుతారో ఎవరు చెప్పగలరు ప్రకాష్. మనిషి వచ్చింది ఎప్పటికైనా చావటానికే. కాకపోతే తన కర్తవ్యాలు బాధ్యతలు తీర్చుకుని పోతే నలుగురు అదృష్టవంతుడు అంటారు, అందులోనే తృప్తి ఉంది అని ఆయాసంగా కళ్ళు మూసుకున్నాడు. ప్రకాష్ బయటకు నడిచాడు. శారద వెలుపలికి వచ్చింది కళ్ళు తుడుచుకుంటూ. బాధపడుకు శారదా, తాతగారికి ఏమీ పర్వాలేదు అన్నాడు. తాతగారు నాకు దేవుడు లాంటి వారు, ఆయన లేని ఈ ఇల్లుని నేను చూడలేనండి అని ఏడ్చింది. ప్రకాష్ ఎంతో బాధపడ్డాడు. నేను మళ్ళీ మధ్యాహ్నం వస్తాను, ధైర్యంగా ఉండు శారదా, తాతగారు మనల్ని వదిలి ఎక్కడికి పోరు అని ధైర్యం చెప్పి వెళ్ళాడు. ఒక వారం రోజులలో వెంకటనాయుడు కోలుకున్నాడు. కొద్దిగా లేచి తిరుగుతున్నాడు. ప్రకాష్ పనికి వెళదామని తయారవుతుంటే శారద గబగబా పరిగెత్తుకొచ్చి, నేను రాత్రి ఏమని చెప్పాను, అప్పుడే మర్చిపోయారా? నాతో గుడికి వస్తానంటిరి కదా అంది. సారీ, నేను ఆ విషయం మర్చిపోయాను, అలవాటు ప్రకారం తయారవుతున్నాను అని నవ్వాడు ప్రకాష్. అవునులేండి, మీ డ్యూటీ ముందు నేను నా మాట ఒక లెక్క అని చమత్కరించింది. అదేమీ కాదు, ఈరోజు నీ కొరకే నేను డ్యూటీకి పోవటం లేదు, తొందరగా బయలుదేరి వెళదాము అన్నాడు. తొందరపడకండి, జీపులో కొంచెం దూరం పోయి అక్కడి నుంచి కొండల మీదుగా లోయలోకి నడవాలి, భోజనం చేసి వెడదాము. ప్రకాష్ ఎప్పుడూ ఆ శివాలయం చూడలేదు. ప్రకృతి రమణీయకతలో కన్నుల పండువగా ఉంటుందని అందరూ చెప్పుకుంటారు. అంతసేపు కూర్చుని ఉండాలా? ఏం చేయాలి? పోనీ ఏమైనా మంచి కబుర్లు చెప్పు అని శారదను లాగి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మంచి కబుర్లా? నాకు అసలు మాట్లాడటమే చేత కాదు అని కళ్ళు తల విచిత్రంగా తిప్పింది. పోనీ నేను చెప్పనా అని శారదను దగ్గరకు తీసుకుని ఆమె చెవిలో ఏదో చెప్పాడు ప్రకాష్. ఆమె సిగ్గుతో ముడుచుకుపోయింది. ఛీ, మీరెప్పుడు ఇంతే, దేవుని దగ్గరికి పోతున్నాము, అలాంటి కబుర్లు పనికిరావు అని వదిలించుకుని వంటగది వైపు పారిపోయింది. భోజనాల తర్వాత శారద, ప్రకాష్ బయలుదేరారు. ప్రకాష్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అతని జీపు తోలుతున్నాడు. సారీ, ఈ రోడ్డు మీద 60 మైళ్ళ స్పీడుతో నడపలేదు, అందుకని నాకు విడాకులు ఇవ్వద్దు సుమా. మీకు ప్రతి చిన్న మాట గుర్తుందే, మిమ్మల్ని జన్మ జన్మలకు వదలలేను. థ్యాంక్స్ అని నవ్వాడు. శారద కొరకు వెంకటనాయుడు కొత్తగా కట్టిస్తున్న ఇల్లు కనిపించింది. ఎప్పటికైనా ఆమె కాపురం వేరుగా ఉంటే మంచిదనుకున్నాడు నాయుడు. సున్నపురాలను ఇటుకల మాదిరిగా పగలగొట్టి సిమెంటు పోసి గోడలు కడుతున్నారు. కిటికీలు ఎక్కినాయి. ఇంకో నెల రోజుల్లో ఇల్లు పూర్తయ్యేటట్లుంది. మా తాతగారు నిజంగా దేవుడు. నా కొరకు ఎంత కష్టపడుతున్నారో చూడండి. అన్నయ్యతో కలిసి ఉంటే ఎప్పటికైనా భేదాభిప్రాయాలు కలగవచ్చునని మనకు వేరుగా ఇల్లు కడుతున్నాడు. నిజం శారదా, ఆయన నాకు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నాకు గొప్ప అంతస్తు ఇచ్చాడు, నీలాంటి అందమైన భార్యను ఇచ్చాడు. కృతజ్ఞతతో ఆయన కళ్ళు మెరిశాయి. రోడ్డు అయిపోగానే జీపును ఒక పక్కకు తిప్పి ఆపాడు. ఇద్దరూ దిగి నడవటం మొదలుపెట్టారు. సున్నపురాలు అక్కడ చదరంగా ఏర్పడి ఒక మైదానంలా ఉంది.
సన్నని ముళ్ళ పొదలు అక్కడక్కడా పెరిగాయి. ప్రకాష్ తొందరగా నడుస్తున్నాడు. మెల్లగా నడవండి, నాకు అలవాటు లేదు. నేర్చుకోవాలండి మరి. ఓహో, ఈమె జియాలిస్టు భార్య అయి ఉంటుంది అని నడకను చూచి అందరూ గుర్తుపట్టాలి అని నవ్వాడు ప్రకాష్. నేను ఈ గుడిని చూడాలని ఎన్ని రోజులుగానో అనుకుంటున్నాను. ఇప్పుడు వీలు చిక్కింది ప్రకాష్ అన్నాడు. అవును, మీరెప్పుడు ఫ్యాక్టరీ విషయాలలో బిజీగా ఉంటారు. అందుకొరకే కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని నాతో కాలం గడపమని వేధించను. కొన్ని రోజుల తర్వాతనా? కాలం ఎట్లా గడుస్తుంది? ఆడిస్తూ ఆడుకుంటాను. ప్రకాష్కి అయోమయం అనిపించింది. శారద అనేది అతనికి బోధపడలేదు. ఎవరిని ఆడిస్తుంది? ఆ ప్రశ్నే అడిగాడు. మీరు ఒట్టి అమాయకులు. త్వరలో మనకు బాబు వస్తాడండి అంది శారద సిగ్గుతో. ఓ ఐసీ అని శారదను దగ్గరికి తీసుకున్నాడు. ఎవరైనా చూస్తారనే భయం లేకుండా ఆమెని ఆనందంతో గుండెకు హత్తుకున్నాడు. తప్పకుండా మనకు బాబే కలుగుతాడు శారదా, మురిసిపోయాడు ప్రకాష్. శారదా, ఈ పరిస్థితుల్లో నువ్వు ఈ కొండని ఎక్కడం మంచిది కాదేమో అని అనుమానం వెలిపించాడు. ఎక్కవలసిన ఎత్తైన కొండను చూపించి ప్రకాష్, మీకేమీ తెలియదండి. ఇప్పుడు నాకు 4వ నెల. ఎటువంటి పనులు చేసినా ఏమీ కాదు. 7-8 నెలలు వస్తే కాస్త రెస్ట్ తీసుకోవాలి. బరువైన పనులు చేయకూడదు అని నవ్వింది. అయినా అతనికి అనుమానం తీరలేదు. శారదను చెయ్యి పట్టుకుని నెమ్మదిగా కొండ ఎక్కించసాగాడు. సున్నపురాయి పగుళ్లతో దారి తంతెల మాదిరిగా ఉంది. నడుమ ఒక చిన్న లోయ ఉంది. దాని మధ్య ఒక సన్నని కాలువ పారుతుంది. దాని పక్క ఒక విచిత్రమైన చెట్టు కనిపించింది ప్రకాష్కి. అటు చూడు శారదా అన్నాడు ఆత్రంగా. శారదకి ఏమీ బోధపడలేదు. ఆమె ఈ దారిని చాలాసార్లు వెళ్ళినా ఆ చెట్టును ఎన్నడూ చూడలేదు. ప్రకాష్, శారద ఆ చెట్టును చూచి ఆశ్చర్యంలో మునిగిపోయారు. రాయి పగులలో నుండి రావి చెట్టు ఒకటి మొలుచుకొచ్చింది. మనిషి నిలువు ఉంటుంది. సృష్టి విచిత్రం ఏమిటంటే దాని మొదలు ఒక నగ్న స్త్రీ రాతి మీద కూర్చున్నట్లు ఉంది. ఏ శిల్పకారుడు ఇంత చక్కగా చెక్కాడా అనిపిస్తుంది. చక్కటి తొడలు, చేతులు ఎంతో గొప్పగా ఉన్నాయి. చూసావా, ప్రకృతి ఎంత విచిత్ర రూపులు దాలుస్తుందో అని ప్రకాష్ విస్తుపోయాడు. ఇదే కనుక ఏ విదేశంలోనూ ఉంటే ఇప్పటికి పేపర్లలో ఎంతగానో వ్రాసేవారు. దీన్ని ఒక టూరిస్ట్ సెంటర్గా మార్చేవారు. నేను ఈ దారిన ఎన్నిసార్లు వెళ్ళాను కానీ ఎన్నడూ దీన్ని చూడలేదు శారద అంది. దాన్ని పొగుడుతూ ముందుకు సాగారు. కొండ దిగి లోయలోకి నడవటం మొదలుపెట్టారు. లోయలోకి దిగగానే 1 నిమిషం అలాగే నిలిచిపోయాడు ప్రకాష్. సున్నపురాళ్ళ మీద ఉన్న ఇసుక రాళ్ళు కాలక్రమాన విరిగి పెద్ద పెద్ద గుండ్లుగా విరిగి జారి అక్కడక్కడ పడి ఉన్నాయి. అవి ఏ క్షణంలో లోయలోకి పడిపోతాయో అన్నట్లు కనిపిస్తుంది. లోయ మధ్యలో నుండి సన్నని వాగు పాములా మెలకులు తిరిగి పారుతుంది. వాగు పక్కనే ఎత్తైన శివాలయం గోపురం మెరుస్తుంది. దేవళం పక్క కొబ్బరి చెట్లు ఊగుతున్నాయి. ఇంకా కొంచెం దూరంలో తమలపాకు తోట దట్టంగా పెరిగి సూర్యరశ్మితో పోటీ పడి లోనికి చేరకుండా చేస్తుంది. కిందికి దిగివచ్చారు. గుడి ముందు గుండం కొరకని వాగుకి కట్టవేశారు. నీరు కిందికి దుమికి ధ్వని చేస్తే ఒక విధమైన రాగమాలపించినట్లు ఉంది. ఆ ధ్వని చెవులకి మనసుకి ఒక విధమైన ఆనందం కలిగిస్తుంది. ప్రకాష్, శారద కాళ్ళు కడుకొని లోనికి వెళ్ళి దేవుడికి నమస్కరించారు. బయటికి వచ్చి వాగు దగ్గర కూర్చున్నారు. శారద కాళ్లను నీళ్లలో ఆడిస్తుంది. ఏమని మొక్కావు శారదా? మా తాతయ్య నిండా 100 ఏళ్లు బతకాలి అని మొక్కాను. మరి మీరు? మనకు బాబు కలగాలని. అది నేను కూడా మొక్కాను. శారద మాట కలిపింది. ఇద్దరూ నవ్వుతూ వెనక్కి బయలుదేరారు.